అక్క మరేం లేదు. ఆ పాలల్లో విషం నిజంగా పైడి తల్లే కలిపుంటుందంటావా? తెలీదు. అసలదంతా తెలుసుకోవలసిన విషయం కూడా కాదేమో కదూ. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. నిజాలు ఏదో ఒక రోజున బయటపడకుండా ఉండవు. అదే నిజమేలే. దొంగలు దొరకకుండా ఉంటారా ఏ రోజుకైనా? కానీ నా మీద మాత్రం మీకెవ్వరికీ అనుమానం లేదు కదా? నీ మీద ఎవరూ కావాలని ప్రాణాల మీదకి తెచ్చుకోరు. నువ్వే కలుపుంటే నువ్వే ఎలా తాగుతావు? ఆ మాత్రం వివేకం మాకు ఉందిలే. నువ్విక్కడికి అక్కని చూసుకోవడానికి తనకు తోడుగా ఉండద్దా? అక్క? అవును. క్షణం తేడాలో నన్ను నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడిన మనిషిని ఏమనాలి? దేవత అనాలి. అది కాదు భూమి, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో శాశ్వతంగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కాను. అది చాలు నాకు. అక్క నువ్వెళ్ళక్క. మనకి ఆఫీస్ ముఖ్యం. ఆఫీస్లో నువ్వుండడం అంతకన్నా ముఖ్యం. ఇక్కడ మేమిద్దరం ఉన్నాంగా, ఎంచక్కా కబుర్లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాం కదా భూమి? అవునవును, మనకు అంతకు మించిన పనే ఉంది. అంటే భూమి ఇవిడే ట్రాప్లో పడిపోయిందా? నువ్వు పడుకోక, టాబ్లెట్స్ నా రూమ్ లో ఉన్నాయి కదా, తీసుకొస్తాను. రెస్ట్ తీసుకో. సరే. చెప్పు టోనీ. వాట్ బేబీ? వాట్స్ దిస్? నేను విన్నది నిజమేనా? ఏం విన్నావు? అవును, నువ్వేదో పాయిజన్ కలిపిన పాలు. అవును, పాయిజన్ కలిపింది నేనే. ఆ పాలు తాగింది నేనే. అంటే తెలిసే నువ్విలా? ఎస్. ఆ విషం గురించి తెలుసు, దాని పవర్ గురించి తెలుసు. దానివల్ల నాకొచ్చే ప్రమాదం కూడా ఏమీ ఉండదని నాకు తెలుసు. అయినా సరే నువ్విలాంటి సాహసం చేయడం ఏం బాలేదు బేబీ. ఇట్స్ టూ బ్యాడ్. ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు కొన్ని సాహసాలు చెయ్యాలి టోనీ. ఇప్పుడు చూడు, ఒకే బాల్ ఎన్నో గోల్స్. పైడి తల్లి అనే వికెట్ పెవిలియన్ అవతల పడిపోయింది. భూమిక అనే ఆపోజిట్ టీంలోని వికెట్ మన వలలోకి వచ్చి పడింది. వావ్, వాట్ ఏ వండర్. అంతేకాదు టోనీ, ఇప్పుడు మనకి ఇంట్లో సింపతి. ఆ అర్చనకి కావలసినంత టెన్షన్. పాపం, జరుగుతున్న దానికి ఉక్కిరి బిక్కిరై ఏం చెయ్యాలో తోచక ఇంతకు ముందే ఆఫీసు దారి పట్టింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బేబీ. నిన్ను పర్సనల్ గా వచ్చి మీట్ అవుతాను. అంతవరకు యూ కెన్ ఎంజాయ్. ఉంటాను. అవును, ఈ ఆనంద సమయాన్ని మనం ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేద్దాం? గో టు ఎనీ క్లబ్ ఆర్ పబ్? ఓకే. నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో, మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండ. ఏం వసంత, వసంత కోకిల, అందరూ లంచ్కెళ్ళినా నువ్వు ఒక్కదానివే కష్టపడి పనిచేస్తున్నావే, ఏంటలా నూరెళ్ళ పెట్టావు? అనుకున్న ఒప్పందం ప్రకారం నాకు ఇవ్వాల్సినవి ఇస్తాను అని చెప్పడానికి. అది కాదండి, దయచేసి నిన్ను వదిలేయమంటావు అంతేనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అంటే ఇదేనేమో.
అప్పుడు నేను మొహమాట లేకుండా చెప్పానా? ఉద్యోగం ఇప్పించడం క్షణం పట్టదు, కానీ ఏ లాభం లేకుండా నేను ఏ పని చేయనని చెప్పానా? అవునండి. చెప్పాను కదా. అప్పుడు మన మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? నీకొచ్చే జీతంలో సగభాగం నాకని, నీ జీవితంలో సగభాగం నాకు కావాలనిపించినప్పుడు ఆ సగభాగాన్ని నాకు అర్పించాలని ఒప్పందం చేసుకున్నామా? ఏమండి, ఇది ఆఫీస్లో కూడా మీరిలా? ఆఫీసుల్లోనే జరుగుతాయి, ఇలా ఇళ్లలో జరగవు. వీధికెక్కిన ఆడదాని మీదే వలవేయాలనుకుంటాడు ఎవడైనా. అనుకున్న ప్రకారం ఈ రెండింటిలో నువ్వు ఏదీ ఇవ్వలేదు. నాకొచ్చే జీతం నీకే సరిపోవడం లేదు అంటావు. కావచ్చు, కానీ నాకు అది అనవసరం కదా. కనుక గడిచిన 6 నెలల్లో నాకు రావలసిన సగజీతం నాకిచ్చేయి. అర్థమైందా మై డియర్ వసంత? నేనిస్తానురా నీకు సగం జీతం. ఎవరో ఒక అమ్మాయి జాబ్ చేసుకుంటూ వచ్చే జీతంతో జీవితాన్ని గడుపుతుంటే ఆ అమ్మాయి సంపాదనలో సగం నీకు కావాలా? అలా అడగడానికి నీకు సిగ్గులేదు? అది కాదు అత్తయ్య. నోర్మూయ్, మరొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏమమ్మా, నీకన్నా బుద్ధుండకర్లా? నీ కష్టంలో సగభాగాన్ని నీకు సంబంధం లేని వ్యక్తికి ధారపోస్తానని ఎలా ఒప్పుకున్నావు? వాణ్ణి నిన్ను హెరాస్ చేస్తుంటే వణికిపోతూ సమాధానం చెప్తావా? ఎందుకు ఎదురు తిరుగా? చెప్పు తీసుకొని వాణ్ణి ఎందుకు కొట్టావు? నీకు ఆ ధైర్యం లేకపోతే చట్టాలున్నాయి, పోలీసులున్నారు, సంఘంలో కావాల్సినంత మంది పెద్ద మనుషులున్నారు. వాళ్ళందరి ముందు వీడి నీచాన్ని ఎందుకు బయటపెట్టలేదు నువ్వు? భయపడుతూ కూర్చుంటే మనల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని పిచ్చి కుక్కను తరివినట్టు తరివేస్తారమ్మా. ఇలాంటి చీడ పురుగులు. ఎరా, ఇలాంటివి ప్రతి ఆఫీసులోనూ సహజమేనా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చింది జాబ్ చేయడానికి కాదన్నమాట, కమిషన్లు కొట్టేయడానికి, నీచంగా ప్రవర్తించడానికన్నమాట. ఇటువంటి వాళ్ళు నా ఆఫీసులో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. నిన్ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నాను. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో. వెళ్ళు, వెళ్ళు. ఏమ్మా, స్త్రీగా పుట్టి నువ్వు స్త్రీజాతికి కళంకం తేవడం పద్ధతి కాదు. నువ్వొక దయనీయమైన పరిస్థితిలో కూరుకుపోయి ఉండొచ్చు. దాన్నించి బయటపడ్డానికి ఎన్ని మార్గాలు లేవు. ఎంతమంది దయచూపి మనుషులు లేరు. నువ్వు నాతో ఎందుకు చెప్పుకోలేదు నా పరిస్థితి ఇది అని? అది కాదండి. నువ్విక నాకేం చెప్పొద్దు. ఈ రోజు నుండి నీ జీతం మరో 2000 పెంచుతున్నాను. సిన్సియర్గా వర్క్ చేసుకో. ఇటువంటివేమన్నా వస్తే నాతో చెప్పు. వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగే మేడం. నిన్ను సస్పెండ్ చేయడానికి అదేవర్రా? మా బాస్ కదమ్మా. బాసా బీసా ఒక్క డోస్ కనుక ఇచ్చారంటే అదెళ్ళి మూసీ నదిలో పడుతుంది. ఏమనుకుంటుందో ఏమో. అది వెళ్ళి పడడం కాదే, నువ్వు ఇలా అరిచావంటే మనల్ని ముంచేస్తుంది మూసీ నదిలో. ఏడ్చావు. మనం ఇలా భయపడబట్టే అది రోజు రోజుకి రెచ్చిపోతోంది. అసలు దాని గురించి అదేమనుకుంటోందిరా? అదేమన్నా పుట్టడంతోనే వజ్ర వైడూర్యాల రాశుల్లో పుట్టిందనుకుంటోందా? దాని బతుక్కి నిన్ను సస్పెండ్ చేసేంత ఎత్తుకు ఎదిగిందా? అసలు ఈ డబ్బు, ఇల్లు ఇదంతా ఎవరిదిరా? నా తమ్ముడిది. నా తమ్ముడి ఆస్తి అనుభవిస్తూ అది మన మీద పెత్తనం చలాయిస్తుందా? ఇప్పుడే దాని ఆఫీస్కి వెళ్ళి ఒక దుమ్ము దులిపోస్తానుండు. నువ్వు ఆగు. నువ్వు వెళ్ళి అక్కడేదో రాద్దాంతం చేసావంటే కనీసం మనకి ఈ షెల్టరు, టైం కింద ఫుడ్ కూడా ఉండదే అమ్మా. ఏంటి ఫుడ్ ఉండదా? అంటే ఇంట్లోంచి వెళ్ళగడుతుందా? దానికి అన్ని దమ్ములా? రేయ్, నేను హరిశ్చంద్ర ప్రసాద్కి అక్కనిరా. అందుకని నిన్ను ఉండనిస్తుందేమో గాని నన్ను మాత్రం ఒక క్షణం కూడా ఉండనివ్వదు. అది మాత్రం ఖాయం. నువ్వొక పిరికి సన్యాసివిరా. దానికి మనం భయపడ్డమేమిటి? ఎక్కడి నుంచో వచ్చిన పరాయిదిరా అది. రాని ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఏం చెప్తావు? నువ్వు నేను ఏం చెప్పలేం. పెదమామయ్య చెప్పేలాడుగా పెత్తనం అంతా ఆవిడదేనని. అయితే మాత్రం అది వెనక ముందు ఏది చూడదా? ఎవరేంటో తెలుసుకోక్కర్లేదా? అవేం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందా? దాన్ని వాళ్ళ వదిలిపెట్టేది లేదు. అదో నేను తేలిపోవాల్సింది అంతే. అమ్మా నువ్వు ఊరుకోవే. నువ్వొకటి దాపరించావు నా ప్రాణానికి. ముందుకి వెళ్ళనివ్వవు, వెనక్కి తగ్గనివ్వవు. తగ్గమనే చెప్తున్నాను కదా. వదినా, ఏంటిదినా? ఏమైంది? చూసావా అమ్మా, ఆ అర్చనకి ఎన్ని గుండెలుంటే నా కొడుకుని ఉద్యోగంలోంచి తీసేస్తుంది. ఉద్యోగంలోంచి తీసేసిందా?
పర్మనెంట్ గా కాదులే, టెంపరీగా సస్పెన్షన్. అయితే మాత్రం నిన్ను సస్పెండ్ చేయడం ఏంటి? ఇక తన తరపు మనుషులే తప్ప ఇంకెవరు ఉండకూడదు ఆ, అనుకుంటుందా? అంతే అయింటుంది. లేకపోతే ఇంత సాహసమా? చెయ్యరాని సాహసాలు చేస్తుంటే మాత్రం మనం ఊరుకుంటాం వదినా? సమస్య లేదు. దాని సంగతి తేల్చి అవతల పారేయాలి. అసలు ఏం జరిగిందన్నయ్యా? అదేదో జరిగిందిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చెప్పరా, మనకేంటి భయం? జరిగిందంతా పూసకొచ్చినట్టు చెప్పు. మనం చెప్పు తీసి కొట్టడానికి వీలవుతుంది. అమ్మా వద్దంటున్నానా? అయిపోయిందని తిరగదోడడం ఎందుకు? వదిలేయమ్మా. అంటే పొరపాటు నీ వైపు నుంచి ఏమైనా ఉందా? చిచి, అటువంటిది ఏమీ లేదు. మరెందుకు భయం? చెప్పు సీను. తప్పైనా ఒప్పైనా మనకనుకూలంగా మార్చుకునే సత్తా మనకుంది. నో ప్రాబ్లం, చెప్పు. ఆ, తప్పదంటారా? తప్పేం లేదంటాను. అది అది నేను ఒక అమ్మాయిని. అర్థమైందిలే, ఇక నువ్వేం కష్టపడద్దు వదినా. మన శ్రీనుకి పెళ్ళిడొచ్చింది. అవునా? మరి చెప్పవేరా? అది వాళ్ళు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం గాని ఈ విషయం మీద ఆవిడగారితో నువ్వేం గొడవపడద్దు. ఏ? అది మనకే మంచిది కాదు. ఎందుకంటావేమో, సస్పెన్షన్ వెనక ఉన్న కారణం ఓ అమ్మాయి. ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే లోకమంతా పైన పడాలని చూస్తుంది. అందుకే దానికి అవకాశం ఇచ్చే కంటే మనకేమీ తెలియదన్నట్టుండడమే మంచిది. ఆ, అంతేనంటావా? నేను మీ క్షేమం కోరేదాన్ని వదినా. అవునవును, అది నిజమే. ఇంకెప్పుడైనా అవకాశం దొరికినప్పుడు అప్పుడు చీల్చి చెండాడదాం, సరేనా? ఆ, ఇది బాగుంది. హే భూమి, ఏ ఏంటిది అప్పుడే వచ్చేసావేంటి? ఆఫీస్కి డుమ్మా కొట్టావా? కూర్చో. ఆఫీస్ నుంచి వస్తున్నాను. నేనేం డుమా కొట్టలేదు. మరి మధ్యలోనే వచ్చేయడం ఏంటి? ఆఫీస్ అవర్స్ అయ్యే వరకు ఉండకుండా. ఆఫీసులో ఉంటేనే ఆన్ డ్యూటీ అన్నట్లు కాదు. ఇంట్లో ఉన్నా నేను అఫీషియల్ వర్క్లోనే ఉన్నాను. వర్క్లో ఉన్నావా? మ్మ్. వర్క్లో ఉన్నావని వాళ్ళు అనుకోవచ్చు, కానీ వాళ్ళ కళ్ళు కప్పి నువ్వు ఇంటికి రావడం ఏంటి? హ. ఊరుకో భూమి, నువ్వు మరీను. నేనేదో చిన్నపిల్ల అట్లా స్కూల్ ఎగ్గట్టు వచ్చినట్టు మాట్లాడతావేంటి? మరి నేను ఇప్పుడు క్యాంప్కి వెళ్తున్నాను. క్యాంప్కి వెళ్తున్నావా? ఆ, ఎక్కడికి? బెంగళూరు వెళ్తున్నాను. బెంగళూరా? మ్మ్. దేనికి? అఫీషియల్ వర్క్ ఒకటి వచ్చింది. రా మెటీరియల్ సప్లై చేస్తామని ఒకరు ప్రపోజల్ పంపారు. ఆ మెటీరియల్ యొక్క క్వాలిటీ, వాళ్ళ పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకొని రావాలి కదా మరి. ఇలాంటి విషయాలకి నువ్వే వెళ్ళాలా? అయినా ఇలాంటివన్నీ ఆ సీను లాంటి వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఆ శ్రీని లేడు కదా. తను లేడని అలాంటి వాళ్ళు చేయాల్సిన పనిని నీకు అప్పచెప్తారా?